స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. ఈరోజు మనము శ్రీమద్ భాగవతంలో కొత్త అధ్యాయం ఆరంభించబోతున్నాము. 4వ స్కందంలో 22వ అధ్యాయం. 22 అధ్యాయంలో మనము దీని పేరు వచ్చేసి పృథు మహారాజు చతుష్కుమారులు 4 కుమారులని కలుసుకుంటారు. ఫస్ట్ వాళ్ళకి స్వాగతం పలుకుతారు, ఎలా అతిథి సత్కారం చేస్తారో అది చూద్దామంట. దాని తర్వాత కొన్ని ప్రశ్నలు అడుగుతారు పృథు మహారాజు చతుష్కుమారులకి. అది కూడా మనం చూద్దామంట. దాని తర్వాత రేపు సనత్ కుమార్ ఎలా పృథు మహారాజుకి అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇస్తాడో అవి చూద్దాము. దాని తర్వాత పృథు మహారాజు కూడా వాళ్ళని ప్రశంసించడం జరుగుతుంది. తర్వాత పృథు మహారాజు ఎంత గొప్పగా పరిపాలించాడనే విషయాలు, ఆయన గొప్పతనం గురించి లాస్ట్లో వర్ణించబడింది. ఈ అధ్యాయం మొత్తం ఇవన్నీ అన్నమాట విషయాలు చర్చించుకునేది. మనము ఈరోజు 1 నుంచి 17వ నంబర్ శ్లోకం వరకు పృథు మహారాజు ఎలా చతుష్కుమారులని స్వాగతం పలికారు, వాళ్ళకి ఎలా అతిథి సత్కారం చేశారు, దాని తర్వాత ఏం ప్రశ్నలు అడిగారు అనేవి చూద్దామంట. మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్వసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మొదటి శ్లోకం నుంచి ఆరంభిద్దామంట. మైత్రేయ ఉవాచ జనేషు ప్రగృణశ్చౌ ఏవం పృథుం పృథుల విక్రమం తత్రోపజగ్ముర్మునయస్ చత్వారః సూర్యవర్చసః. మైత్రేయమని చెప్తున్నారు. అలా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా పృథు మహారాజుని పొగుడుతున్నప్పుడు, శక్తివంతమైన రాజుగా అక్కడికి సూర్యుడిలా వెలిగిపోతూ, అంత తేజస్సుతో, సూర్య తేజస్సుతో, సూర్యవర్చస తేజస్సుతో వెలిగిపోతున్న 4 చతుష్కుమారులు అక్కడికి దిగి వచ్చారంట పైనుంచి. తాంస్తు సిద్ధేశ్వరాన్ రాజ వ్యోమ్నో వతరతోర్చిస లోకాన్ ఆపపాన్ కుర్వాణాన్ సానుగోచష్టలక్షితాన్. ఎంతో వెలిగిపోతున్న వెలుగును చూసి చతుష్కుమారుల్లో ఎవరైతే సిద్ధేశ్వర, అన్ని సిద్ధులు కలిగిన ఆ చతుష్కుమారులు అక్కడికి చేరుకున్నారు. రాజు ఇంకా అక్కడ ఉన్న ఆయన సహచరులందరూ కూడా చూసి వాళ్ళని గుర్తుపట్టారు. ఆకాశం నుంచి భూమి మీదకి దిగి వస్తున్నారన్నమాట వీళ్ళు. ఆ విషయాన్ని గమనించి వీళ్ళు ఎవరు అనే విషయాన్ని వాళ్ళు గుర్తించేశారు. వీళ్ళకి అన్ని సిద్ధులు ఉంటాయన్నమాట. ఆ సిద్ధ లోకంలో వాసులు ఉన్న వాళ్ళు ఎక్కడంటే అక్కడే గాల్లో ఎగురుకుంటే ఏ లోకం నుంచి ఇంకో లోకం కూడా వెళ్ళిపోవచ్చు అనమాట, ఏ ఏరోప్లేన్ లేకుండా. వీళ్ళలా అన్ని సిద్ధులు కలిగిన చతుష్కుమారులు అలా దిగి వచ్చేసారనమాట భూమి మీదికి. 3వ శ్లోకం. తద్దర్శనోద్గతాన్ ప్రాణాన్ ప్రత్యాదిత్సుర్ ఇవోత్థితః సస్యానుగో వైన్యే ఇంద్రియేషో గుణానివ. 4 చతుష్కుమారులను చూసిన తర్వాత పృథు మహారాజు వారిని స్వాగతం పలకడానికి ఎంతో ఆతురతతో ముందుకొచ్చాడంట. అక్కడున్న రాజు, మిగతా వాళ్ళందరూ, మంత్రులు, ఇంకా సహచరులు అందరూ కూడా వెంటనే
లేచి పరిగెత్తారంట. ఎలాగైతే ఒక బద్ధ జీవాత్మ రకరకాల భౌతిక 3 గుణాలతో కూడుకున్న వాటి పట్ల ఇంద్రియాలు ఆసక్తిగా వెళ్ళిపోతుంటాయో అలాగే అంటే ఇక్కడ చతుష్కుమారులు వచ్చారు, సో వాళ్ళని స్వాగతించి పలకడానికి అనేసి ఎంతో తొందరగా వెళ్ళిపోతున్నారన్నమాట. ఎంతో ఉత్సాహంతో, ఆతృతతో. ఎంతగా ఆతృత ఉందంటే ఇక్కడ చతుష్కుమారులని రిసీవ్ చేసుకోవడానికి పృథు మహారాజుకి, వాళ్ళు లేకుంటే ఇంకా ఆయన ప్రాణాలు వెళ్ళిపోతాయేమో అన్న విధంగా, వాళ్ళే ఆయన ప్రాణం అన్న విధంగా వెళ్తున్నారంట. చూడండి ఏంటిది, అంతగా వాళ్ళ పట్ల అంత ఆకర్షితమైపోవడం ఎందుకు పృథు మహారాజు అంటే, ఒక సాధువు ఇంకో సాధువుని అర్థం చేసుకోగలడు, ఒక సాధువు ఇంకొక సాధువు పట్ల ఆకర్షితులవుతారు. సో పృథు మహారాజు కూడా ఆయన ఆధ్యాత్మిక ఉన్నతి కారణంగా ఆయన కూడా ఎంతో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నాడు, శుద్ధ భక్తుడి స్థాయిలో, శుద్ధావస్థలో ఉన్నారు. సో అటువంటి ఉన్నత స్థాయిలో ఉన్న పృథు మహారాజు అలాంటి ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్న చతుష్కుమారులను వెంటనే గుర్తుపట్టి ఇంకా వారి పట్ల అలా ఆకర్షితుడైపోయాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒక సమానమైన స్థలంలో ఉన్నారు, ఆధ్యాత్మిక స్థలంలో. అలా అన్నమాట. అందుకే అంటారు ఇక్కడ ఇంగ్లీష్లో, దట్ ఎ మ్యాన్ ఈజ్ నోన్ బై హిస్ కంపెనీ. అంటే ఒక మనిషి ఎటువంటి వాడు అనే విషయం మనకి ఎలా తెలుస్తుందంటే, ఎటువంటి వారితో అతను తిరుగుతాడు, ఎటువంటి వారితో అతను సాంగత్యం చేస్తారు అని. సో ఇక్కడ పృథు మహారాజు చతుష్కుమారుల యొక్క సాంగత్యం గురించి, వారి సాంగత్యం లభిస్తుందని పరితపిస్తున్న చూసి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన కూడా ఎటువంటి ఆయన చేతన ఆధ్యాత్మిక స్థాయి అనేది. సో అది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్తున్నారు ప్రభుపాల్ వారు. 4వ శ్లోకం. గౌరవాద్ యంత్రిత సభ్య ప్రశ్రయానత కంధర విధివత్ పూజయాం చక్రే గృహీతాధ్యార్హనాశనం. సారీ, ఆసనాన్. సో వెంటనే ఆ చతుష్కుమారులు రాగానే శాస్త్రాల అనుసారంగా వీళ్ళు పృథు మహారాజు వారికి ఆహ్వానం పలికారు. దాని తర్వాత వాళ్ళు కూడా ఆసనం పైన కూర్చున్నారు. అప్పుడు పృథు మహారాజు వారి యొక్క ప్రభావంతో వెంటనే, వారి ప్రభావం అంటే వాళ్ళ తేజస్సు చూసి వారి ప్రభావంకి వెంటనే అతను తల వంచి అంటే ప్రణామాలు చేసుకున్నాడు, దండోత్ప్రణామాలు చేశారు. ఈ విధంగా ఆయన చతుష్కుమారుల్ని ఆరాధించాడు, ఆ విధంగా ప్రణామాలు చేసి. సో చతుష్కుమారులు ఎవరు అంటే బ్రహ్మదేవుడి యొక్క పుత్రులు. ఇంకా వాళ్ళు కూడా మన 4 వైష్ణవ సాంప్రదాయాల్లో ఒక సాంప్రదాయం ఉంది, కుమార సాంప్రదాయం. దానికి వాళ్ళే ముఖ్యమైన ఆచార్యులు. వారి నుంచే ఈ కుమార సాంప్రదాయం అనేది స్టార్ట్ అవుతుంది, చతుష్కుమారుల నుంచి. సో అందుకనే వీళ్ళు పరంపర ఆచార్యులు. సో అలా పరంపర ఆచార్యులు, సాంప్రదాయాచార్యులు వచ్చినప్పుడు వెంటనే మనం వారికి దండవత ప్రణామాలు చేసుకోవాలి. అది మనం ఇక్కడ పృథు మహారాజు నుంచి తెలుసుకుంటున్నాము. సో అందుకనే మనం ఎప్పుడైనా ఆచార్యులను చూస్తే వెంటనే మనం ప్రణామాలు చేయాలి అని ఇక ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. తత్పాద శౌచ సలిలైర్ మార్జితాలక బంధన తత్ర శీలవతాం వృత్తం ఆచరన్ మానయన్ ఇవ. దాని తర్వాత రాజు ఏం చేశాడంటే వారి పాదాలను కడిగారు, పాదాభిషేకం చేసి ఆ జలాల్ని తన తలపైన చల్లుకున్నారంట. ఇటువంటి ఆదరపూర్వకమైన వ్యవహారణ ఆయన చేసి, అంటే దీని ద్వారా ఆయన తన ఎంత గౌరవిస్తున్నాడు చతుష్కుమారులు అనేది పృథు మహారాజు తన ఆచరణ ద్వారా వ్యక్తపరుస్తున్నాడు అనమాట. తద్వారా ఎలా ఒక ఉన్నతమైన సాధువులని, ఆచార్యులని మనం స్వాగతం పలకాలి, గౌరవించాలి, ఆదరించాలి అనే విషయాన్ని మనకు పృథు మహారాజు తన ఆచరణ ద్వారా తెలియజేస్తున్నారు. హాటకాసన ఆసీనాన్ స్వధిష్ణ్యేష్వివ పావకాన్ శ్రద్ధా సంయమ సంయుక్తః ప్రీతః ప్రాహ భవాగ్రజాన్. సో 4 చతుష్కుమారులు
వీళ్ళ నలుగురు కూడా శివుడి కన్నా కూడా ముందు ఉద్భవించారు. సో వారికన్నా శివుడి కన్నా కూడా వాళ్ళు పెద్ద అన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఎప్పుడైతే బంగారపు సింహాసనం పైన కూర్చున్నారో వాళ్ళు అగ్ని వెలుగుతున్నట్టు వెలిగిపోతున్నారు దానిపైన. సో పృథు మహారాజు ఆయన యొక్క ఎంతో కోమలమైన నమ్రత భావనతో, వారిపైన ఉన్న గౌరవంతో ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా ఆయన ఇప్పుడు మాట్లాడబోతున్నాడు వాళ్ళతో. ఏం మాట్లాడుతున్నారు వాళ్ళతో అనే విషయాన్ని ఇప్పుడు చూద్దామంట. పృథుర్వాచ అహో ఆచరితం కిం మే మంగళం మంగళాయనాః యస్య వో దర్శనం యాసీత్ దుర్దర్శనాం చ యోగిభిః. పృథు మహారాజు ఏమంటారంటే, నా ప్రియమైన చతుష్కుమారులు, ఎవరైతే మంగళదాయకం ప్రతి రూపమే మీరు, మంగళదాయకం ప్రతిరూపం మీరు, కాబట్టి మిమ్మల్ని దర్శనం చేసుకోవడం గొప్ప గొప్ప యోగులకు కూడా చాలా దుర్లభం. అటువంటిది మిమ్మల్ని ఎవరు సాధారణంగా మిమ్మల్ని దర్శించుకోలేరు, చాలా దుర్లభం మీ దర్శనం. నేను ఏ పుణ్యకార్యాలు చేసుకున్నానో నాకు తెలీదు, కానీ ఈరోజు మీరు నా పైన కృప చూపించి నా ముందు దర్శనం ఇచ్చారు, నా ముందు ప్రకటించారు, నా ముందుకు వచ్చి దర్శనం ఇచ్చారు, నేను ఏమాత్రం కష్టపడుకున్నా కానీ అని పృథు మహారాజు చెప్పుకుంటున్నారు. సో పృథు మహారాజు అంటారు, నేను ఏం పుణ్యకార్యాలు చేసుకున్నానో ఈరోజు మీ దర్శనం మాకు లభించింది ఏ కష్టం లేకుండా అని పృథు మహారాజు అంటున్నాడు. అంటే పృథు మహారాజు నిజంగా మనకు తెలిసిందే ఆయన శక్తావేశ అవతారం. సో ఇది ఇలా పృథు మహారాజు మనకి ఒక మంచి ఉదాహరణ వ్యక్తం చేస్తున్నారు. ఇది పృథు మహారాజు యొక్క నమ్రత భావన. అంటే నాకు యోగ్యత లేదు అది ఆయన దర్శనం చేసుకోవడానికి, కానీ నాకు వారి కృప వల్ల నేను ఈరోజు దర్శనం చేసుకోగలిగాను అని పృథు మహారాజు అనుకుంటాడు. నా పూర్వకర్మ ఫలంగా మేము అనుకుంటున్నాడు, కానీ యాక్చువల్లీ ఆయన పూర్వకర్మ ఫలాలు ఏం లేవు, భగవంతుడి యొక్క శక్తావేశ అవతారమైన ప్రభుపాల ద్వారా రాస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఆయన యొక్క నమ్రత భావన, ఎటువంటి భావన ఉండాలి అనే విషయాన్ని మనకు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆయన ఎంత గొప్ప భావన, నమ్రత భావన పృథు మహారాజు అనే విషయం కూడా మనం తెలుసుకోవచ్చు. కిం తస్య దుర్లభతరం ఇహ లోకే పరత్ర చ యస్య విప్ర ప్రసీదంతి శివో విష్ణుశ్చ సానుగః. ఇక్కడ నుంచి చూడండి, అద్భుతమైన విషయాలు పృథు మహారాజు చెప్తారు. ఇది చాలా మంచి శ్లోకం. ఎవరైనా వ్యక్తి వారి పట్ల బ్రాహ్మణులు వైష్ణవులు కనుక ప్రసన్నులైతే అతను ఏదైతే చాలా దుర్లభమైనదో ఈ మృత్యు తర్వాత అది కూడా అతనికి సాధ్యమవుతుంది, లభిస్తుంది. అంతేకాదు అతనికి శివుడు విష్ణువు యొక్క మంగళదాయకమైన సాంగత్యం కూడా లభిస్తుంది, లేకపోతే వారి కృప కూడా లభిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ బ్రాహ్మణులు వైష్ణవుల వెంటే ఉంటారు. బ్రాహ్మణులు వైష్ణవులు ఎల్లప్పుడూ వాళ్ళ హృదయాలను విష్ణువుని నారాయణుని తీసుకొని వెళ్తూ ఉంటారు, ఎప్పుడు నివసిస్తూ ఉంటారు. వాళ్ళు ప్రతి చోట వాళ్ళు ప్రేమతో మా నారాయణుని దర్శించుకుంటుంటారు, కృష్ణుని దర్శించుకోగలుగుతారు. బ్రహ్మ సంహితలో రాశారు కదా, ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఈ విధంగా వైష్ణవుల యొక్క హృదయాల్లో ఎప్పుడు భగవంతుడు నివసిస్తూనే ఉంటాడు. అదేంటి అందరి హృదయాల్లో నివసిస్తారు కదా మీరు అనుకోవచ్చు, కానీ వైష్ణవులు బ్రాహ్మణులు భగవంతుడు తన హృదయంలో నివసిస్తున్నట్టు వాళ్ళు దర్శించుకోగలుగుతారు. ఈ విధంగా భగవంతుడు ఎంతో ఆనందంగా ఉన్నాడనే విషయాన్ని కూడా వాళ్ళు గ్రహించగలుగుతారు. అందుకనే వైష్ణవులు బ్రాహ్మణుల్ని వాళ్ళతో పాటు ఎప్పుడు విష్ణువు ఉంటాడు వాళ్ళతో పాటు అని ఇక్కడ రాశారు. వాళ్ళు ఎక్కడెళ్ళినా సరే విష్ణువు శివుడు వాళ్ళందరూ కూడా, విష్ణు భక్తులందరూ కూడా తో పాటు విష్ణువు శివుడు కూడా ఉంటారనమాట. సో ఇది ఇలా వైష్ణవులని ఆ బ్రాహ్మణుల్ని మనం ప్రసన్నం చేయడం ద్వారా భగవంతుడి కృపకు పాత్రులం కాగలము అని ఈ యొక్క శ్లోకం యొక్క ఉద్దేశం. సో ఆ పరమ వైష్ణవులు పరమ బ్రాహ్మణులు ఎవరు అంటే మన గురువులు. సో అలా మన ఆధ్యాత్మిక గురువుని కనుక మనం ప్రసన్నం చేయగలిగితే, ఎవరైతే బ్రాహ్మణుడు వైష్ణవుడు రెండును
తప్పకుండా మనం భగవంతుడిని ప్రసన్నం చేయగలుగుతాము అనే విషయాన్ని ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, మనం తెలుసుకోవచ్చు. సో ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ కూడా వస్తుంది, చూద్దామంట. నైవ లక్ష్యతే లోకో లోకాన్ పర్యటతోపియాన్ యత సర్వదృశం సర్వ ఆత్మానం యేస్య హేతవః. పృథు మహారాజు ఇంకేమంటున్నారంటే, మీరు 14 లోకల్లో తిరుగుతూనే ఉంటారు, భ్రమణ చేస్తూనే ఉంటారు, కానీ సామాన్య ప్రజలు మిమ్మల్ని గ్రహించలేరు, గుర్తించలేరు, చూడలేరు, దర్శించుకోలేరు. ఎలాగైతే పరమాత్ముడు ఉంటాడో హృదయంలో, ఆయన్ని కూడా మనం దర్శించుకోలేము, అలాగే అందరి హృదయాల్లో పరమాత్ముడు ఉన్న, అందరినీ ఆయన చూస్తున్న, ఆయన సాక్షి అయిన అందరికీ ఆయన్ని దర్శించుకోలేరు సామాన్య ప్రజలు. అలాగే మిమ్మల్ని కూడా సామాన్య ప్రజలు దర్శించుకోలేరు. మీరు ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు. ఏ పరమాత్ముడినైతే బ్రహ్మదేవుడు లేకపోతే శివుడు కూడా సంపూర్ణంగా అర్థం చేసుకోలేరు. సో ఇక్కడ అంటే వైష్ణవులు, శుద్ధ భక్తులు సామాన్య వ్యక్తులు కాదు అనే విషయాన్ని ఇక్కడ పృథు మహారాజు ఈ శ్లోకం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అన్నమాట. సో ఇలా శుద్ధ భక్తులు, వైష్ణవులు, ఇక్కడ చతుష్కుమారులని సామాన్య ప్రజలు దర్శనం చేసుకోలేరు, గుర్తించలేరు వాళ్ళను గొప్ప వైష్ణవులుగా కానీ వాళ్ళ యొక్క స్థానాన్ని. మనకు కొన్ని ఉదాహరణలు ఇస్తున్నారు ప్రభుపాల ద్వారా. ఒకటి ఇచ్చారు, సనాతన గోస్వామి ఒకసారి చైతన్య మహాప్రభుని దర్శించుకోవడానికని వెళ్ళారు. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు చంద్రశేఖరాచార్య సనాతన గోస్వామిని చూసి గుర్తించలేకపోయారు ఆయన పరమ వైష్ణవుడు అనేసి. సో మరి వైష్ణవులని ఎలా దర్శించుకోగలం, వారి స్థానాన్ని మనం ఎలా అర్థం చేసుకోగలం, వాళ్ళని ఎలా గుర్తించగలం అంటే మన ఇంద్రియాలు శుద్ధమైనప్పుడు. మన ఇంద్రియాలు ఎలా శుద్ధమవుతాయి? భగవంతుడి సేవలో యుక్తమైనప్పుడు. అప్పుడు మెల్లిమెల్లిగా మనము ఎవరు భగవంతుడు, ఎవరు వైష్ణవుడు అనే విషయాన్ని అర్థం చేసుకోగలమని ఇక్కడ రాస్తున్నారు. అదన అపీతే ధన్యాః సాధవో గృహమేదినః యద్గృహాహ్యర్హ వర్యాంబు తృణభూమీశ్వరావరాః. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఏ వ్యక్తి అయితే అసలు డబ్బులు లేవు అతని దగ్గర, అంటే పేదవాడు, ఇంకా ఒక గృహస్థాశ్రమంలో ఉండి అంటే ఒక సంసార జీవితంలో జీవిస్తూ దాని పట్ల ఆసక్తితో ఉన్న వ్యక్తి కూడా ఎంతో ప్రశంసనీయ వ్యక్తిగా మారిపోతాడు ఎప్పుడైతే సాధువులు ఆయన ఇంట్లో ప్రవేశిస్తారు. సో ఈ విధంగా అప్పుడు అక్కడున్న ఇంట్లో ఉన్న యజమాని ఇంకా మిగతా సేవకులు అందరూ కూడా అటువంటి గొప్ప సాధువులకి, ఆధ్యాత్మిక వ్యక్తులకి జలాలను అర్పించి, కూర్చోవడానికి మంచి ఆసన ఇచ్చి, ఇంకా రకరకాల పదార్థాలతో వారికి స్వాగతం పలకడం, దీన్ని చేయడం ద్వారా వాళ్ళ ఇల్లంతా కూడా పవిత్రమైపోతుందంట. అందుకనే వాళ్ళందరూ కూడా ప్రశంసనీయ వ్యక్తులు అయిపోతారంటే. మామూలుగా ఒక పేదవాడు, అది కూడా సంసారం పట్ల ఆసక్తితో కూడుకున్న వ్యక్తి అంత ప్రశంసనీయమైన వ్యక్తి కాదు శాస్త్రాల ప్రకారంగా. కానీ వాళ్ళు కూడా ప్రశంసనీయమైన వ్యక్తులుగా మారిపోగలుగుతారు. వాళ్ళ ఇల్లు కూడా పవిత్రం అయిపోతుంది ఎప్పుడైతే సాధువులు వాళ్ళ ఇంట్లోకి వస్తారు. ఎందుకంటే అప్పుడు వాళ్ళకు ఒక అవకాశం, వాళ్ళకు సేవ చేసుకోవడానికి, తద్వారా వాళ్ళ నుంచి వాళ్ళు ఆధ్యాత్మిక శిక్షణలను పొంది వాళ్ళ జీవితాలు ధన్యమైపోతాయి. అందుకనే అది వాళ్ళ ఇల్లు, వాళ్ళ జీవితాలన్నీ కూడా మంగళదాయకమైపోతాయి, పవిత్రమైపోతాయి. అందుకనే సాధువులు ఎందుకు గృహస్థుల ఇంటికి వెళ్తారు అంటే ఇదే కారణం అన్నమాట. ఆ గృహస్థుడు లేకపోతే ఆ సంసారికి వ్యక్తి అంత ప్రామాణికమైన వ్యక్తి కాకపోయినా కానీ ఆ సాధువు యొక్క ఆశీర్వాదం వలన ఆ యొక్క గృహస్థ వ్యక్తి మొత్తం మంగళదాయకమైన జీవితంగా మారిపోతుంది ఆయన జీవితం. అందుకనే భారతదేశంలో ఇప్పుడు కూడా ఈ సంస్కారం ఉంది. ఎప్పుడైనా ఎవరైనా వ్యక్తి గెస్ట్ అతిథి ఇంటికి వచ్చినప్పుడు కనీసం వారికి నీళ్ళైనా మనం అర్పిస్తాం, నీళ్ళైనా ఇస్తాం, అందిస్తాము. ఇంకా ఒకవేళ మనం వాళ్ళకి తినడానికి ఏమి ఇవ్వలేకపోతే అలాంటి పరిస్థితుల్లో కనీసం నీళ్ళైనా ఇస్తాం. ఒకవేళ నీళ్ళు కూడా మన దగ్గర లేకపోతే అట్లీస్ట్ కూర్చోవడానికి వారికి ఒక మంచి ఆసనం వేసి, స్ట్రా మ్యాట్ వేసి ఆసన ఇస్తాం. ఒకవేళ ఆసన కూడా లేకపోతే ఆ కింద నేలని తుడిచి అక్కడ కూర్చోమని చెప్తాం. ఒకవేళ అది కూడా చేయలేకపోతే అప్పుడు
రెండు చేతులు జోడించి స్వాగతం పలుకుతాం. ఒకవేళ ఒక వ్యక్తి గృహస్థుడు చేయలేకపోతే అది చాలా దయనీయమైన పరిస్థితి. అతను వాళ్ళ ముందు ప్రణామాలు అర్పించుకొని వేడుకోవాలి, నేను ఇలా ఇంత ఇంత కూడా మీకు స్వాగతాన్ని మీకు అతిథి సత్కారం చేయలేకపోతున్నాను అని వేడుకొని ఏడవాలి. ఈ విధంగా ఏదో విధంగా అతిథిని సంతృప్తిపరచాలి. ఇది భారతీయ సంస్కృతి. అది ఒకవేళ ముఖ్యంగా ఒక అతిథి ఒక సాధువు కానీ రాజు అయితే ఇంకా ఇంపార్టెంట్. వ్యాలాలయ త్రుమవైతేషు హరిక్తాఖిల సంపద యద్గృహాస్తీర్థపాదీయ పాదతీర్థ వివర్జిత. సో ఇంకా ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒకవేళ ఒక వ్యక్తి ఇంట్లో చాలా ధనము సంపద ఉంది, దాని తర్వాత అంత ధనము సంపద ఐశ్వర్యం అన్ని రకాల ఐశ్వర్యాలు ఉన్నా ఒకవేళ ఆ వ్యక్తి ఇంట్లోకి ఏ భక్తులు సాధువులు ప్రవేశించకపోతే దాని ద్వారా వాళ్ళు వాళ్ళకి సేవ చేసుకునే అవకాశం లేదు. వారికి జలాలు ఇవ్వలేరు, వాళ్ళ పాదాభిషేకం చేయలేరు. అటువంటి ఇల్లు ఎలాంటిది అంటే, అటువంటి గృహవాసులు ఏ చెట్టులో అయితే విషపూరితమైన సర్పాలు ఉంటాయో దానితో సమానం. అంటే ఎవరైనా చాలా డబ్బున్న వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళ ఇంట్లో ఎవరు సాధువులు ప్రవేశించకపోతే ఆ ఇల్లు ఎటువంటిదంటే, ఎందుకంటే వాళ్ళ సాధువులకి సేవ చేసుకునే భక్తులకు సేవ చేసుకునే అవకాశమే లేదు కనుక వాళ్ళకి, అందుకనే వాళ్ళ ఇల్లు ఇక్కడ ఒక చెట్టుతో పోలుస్తున్నారు, వాళ్ళందరినీ ఒక విషపూరితమైన సర్పాలతో పోలుస్తున్నారు. అందుకని ప్రభుపాల ద్వారా అంటారు అన్నమాట, ఇక్కడ రాస్తున్నారు. ఇవాళ రేపు చాలామంది ధనికులు పెద్ద పెద్ద బంగళాలు ఉంటాయి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటి బయట కుక్కల్ని పెడతారు, లేకపోతే సెక్యూరిటీని పెడతారనమాట. కుక్కలు పెట్టేసి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని రాస్తారు. లేకపోతే సెక్యూరిటీ పెట్టేసి మీరు వెళ్ళాలనుకుంటే లోపలికి సాధువులు వెళ్ళారనుకోండి అనుమతి లేదు పదండి పంపించేస్తారనమాట. సో ఈ విధంగా మీరు లోపలికి మీకు ప్రవేశం లేదు. సో ఈ విధంగా సాధువులకి కూడా ప్రవేశం లేకుండా ఇటువంటి సెక్యూరిటీని కుక్కల్ని పెట్టి ఇంటి బయట వాళ్ళు సాధువులు లోపలికి రాకుండా వాళ్ళు ఒక అరేంజ్మెంట్ చేస్తున్నారు అన్నమాట. ఇవాళ రేపు ఉన్న వాళ్ళు ధనికులు, చాలా డబ్బున్న వాళ్ళు. సో అందుకనే ఇంకా పాశ్చాత్య దేశంలో ఎవరైనా దూరిపోతే ఇంకోరి ఇంట్లోకి అప్పుడు వారిని చంపేసినా కానీ పాపం లేదంట. అంటే అతిథి వస్తే చంపేయచ్చు అనమాట, చెప్పకుండా వస్తే, ఏ తిథి లేకుండా అతిథి ఇంటికి వస్తే. సో అటువంటి సంస్కారం సభ్యత ఇప్పుడు దిగజారిపోయిందన్నమాట బయట కలియుగంలో. అందుకనే అంటే వీళ్ళని ఎందుకు మరి పాములతో పోల్చారు ఇలా అంటే, పాములు చాలా విషపూరితమైన పాములు. అంటే ఇవేంటంటే చాలా పాము ఒక అసూయ అనమాట, ఎన్వి కలిగిన వ్యక్తి. ఏ కారణం లేకుండా కదా ఎవరినైనా కాటు వేస్తుంది, చంపేస్తుంది. చాలా అసూయ కలిగిందనమాట, ఎన్వియస్. సో ఇటువంటి సాధువుల పట్ల ఇలాంటి కర్మిలకు ఈర్ష్య భావన ఉంటుంది, వాళ్ళ పట్ల వ్యతిరేక భావన ఉంటుంది. సో అందుకనే ఇటువంటి కర్మిల యొక్క పరిస్థితి చాలా ప్రమాదకరమైంది. సో అందుకనే చాణక్య పండితులు అంటారు, 2 రకాల ప్రాణులు ఉన్నాయి ఏవైతే బాగా ఈర్ష్యాసూయతో కూడుకుంటాయి. ఒకటేమో విషపూరితమైన సర్పము, ఇంకొకటి వచ్చేసి అసూయతో కూడుకున్న వ్యక్తి. సో ఈ వ్యక్తి ఎవరైతే ఈర్ష్యాసూయతో ఉన్నారో ఈ వ్యక్తి ఒక పాము కన్నా కూడా ఎంతో ప్రమాదకరమైన వ్యక్తి అంట. ఎందుకు అంటే విషపూరితమైన పాముని మంత్రాల ద్వారా పాములు పట్టేవాడు దాన్ని నియంత్రించగలడు, శాంతపరచగలడు. కానీ ఈ యొక్క ఎన్వియస్ పర్సన్ని ఎవరు కూడా శాంతపరచలేరు ఈ విధంగా కూడా. స్వాగతం వో ద్విజశ్రేష్ఠ యద్వ్రతాని ముముక్షవః చరంతి శ్రద్ధయా ధీర
బాలయేవ బృహంతి చ. మహారాజ్ పృథు ఇక్కడ అంటున్నారు, స్వాగతం వో ద్విజశ్రేష్ఠ. మీరు ద్విజల్లో శ్రేష్ఠులు, అంటే బ్రాహ్మణుల్లో శ్రేష్ఠులు ఓ చతుష్కుమారులు, మీకు స్వాగతం. ఇంకా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ మీరు పుట్టినప్పటి నుంచి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నారు. మీరు ఈ ఆధ్యాత్మిక పదంలో, ముక్తి మార్గంలో ఎంతో ఉన్నతి సాధించిన వాళ్ళు అయినా కానీ మీరు చిన్న పిల్లల్లాగా, మిమ్మల్ని మీరు చిన్న పిల్లల్లాగా రూపంలోనే ఎప్పుడూ తిరుగుతూ ఉంటారు. సో ఇలా మనకు తెలిసిందే, చతుష్కుమారులు జన్మించిన తర్వాత బ్రహ్మదేవుడు వారిని కూడా సంతానం ఉత్పన్నం చేయమని చెప్పినప్పుడు వారు, మాకు సంతానం ఉత్పన్నం చేయడానికి, వివాహం చేసుకోవడానికి ఏమాత్రం అభిరుచి లేదు, మాకు ఆధ్యాత్మిక పథంలో ఇంకా ముందుకెళ్ళాలనుకుంటాము, అందుకనే ఈ ఇంద్రియాలన్నీ కూడా బాగా ప్రబలమైపోతాయి కామవాసనతో. ఎప్పుడైతే ఒక వ్యక్తి యవ్వన వయసుకు చేరుకుంటాడు, అందుకనే చతుష్కుమారులు ఎప్పుడూ చిన్నపిల్లల్లాగానే ఉండాలని కోరుకొని, ఎందుకంటే చిన్నపిల్లల్లో ఇంద్రియాలు ఇంకా ఏవైతే కామవాసన పెంపొందించే ఇంద్రియాలు ఇంకా అవి పూర్తిగా ఇంద్రియాలు అవి ఇంకా డెవలప్ కాలేదు. అందుకనే వాళ్ళు ఎప్పుడైనా సరే ఇటువంటి కామపూరితైన కోరికల ద్వారా వాళ్ళకి ఎప్పుడు వేదన కలగదు, డిస్టర్బ్ అవ్వరు, విచలితం అవ్వరు. అందుకనే వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లల శరీరాల్లోనే ఉండాలని నిశ్చయించుకొని అలాగే 5 ఏళ్ళ బాబు ఎలా ఉంటాడో అలాగే తిరుగుతూ ఉంటారన్నమాట చతుష్కుమారులు. సో వీరిని ఇక్కడ ద్విజశ్రేష్ఠ అని సంబోధిస్తూ ఋతు మహారాజు వారికి స్వాగతం పలుకుతున్నారు. కచ్చిన్న కుశలం నాథ ఇంద్రియార్థార్థవేదినాం వ్యసనావాపయే తస్మిన్ పతితానాం స్వకర్మభిః. పృథుమహారాజు ఇప్పుడు వారి నుంచి ఒక ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటో చూద్దామంట, ఎందుకంటే ఇప్పుడు చూస్తాం ప్రశ్నలు, దీని జవాబులు రేపు చూద్దామంట. సనత్ కుమార జవాబులు ఇస్తాడు. సో పృథుమహారాజు ఏం అడుగుతున్నారు ఇప్పుడు ప్రశ్నలు సాధువులకి, అంటే అక్కడ మునులకి, చతుష్కుమారులకి ఏమంటారంటే, ఎవరైతే వ్యక్తులు ఈ యొక్క ప్రమాదకరమైన భౌతిక ప్రపంచంలో, భౌతిక పరిస్థితుల్లో చిక్కుకుపోయి ఉన్నారో, వారి యొక్క పూర్వపు కర్మల కారణంగా, ఇంకా ఎవరి లక్ష్యమైతే ఇంద్రియ తృప్తి వారి లక్ష్యంగా జీవిస్తున్నారో వారికి కూడా ఎప్పుడైనా భాగ్యం లభిస్తుందా అని అడుగుతున్నాడు అనమాట. సో ఇక్కడ పృథు మహారాజు ఒకటి మీరు గమనిస్తే, ఫస్ట్ ఎవరైనా ఇంటికి రాగానే మీరు ఎలా ఉన్నారు అని అడుగుతారు కదా. పృథు మహారాజు అడగట్లేదు, ఎందుకు మనం నెక్స్ట్ చూస్తామంట. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదే, మీరు అంటే వాళ్ళు ఆధ్యాత్మిక స్థితిలో నివసిస్తున్నారు, ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు, సచ్చితానందం. సో వారిని అడగాల్సిన అవసరం లేదు మీరు అలా ఉన్నారు అని. వాళ్ళు మంచి పరిస్థితుల్లోనే ఉంటారు, ఆధ్యాత్మికంగా ఉన్నవాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు. సో అందుకని పృథు మహారాజు వాళ్ళ గురించి అడగకుండా, వాళ్ళు చిన్నప్పటి నుంచి బ్రహ్మచర్య వ్రతాన్ని పాలిస్తున్నారు, సో ఇంకా వాళ్ళు ఆల్రెడీ ముక్తి మార్గంలో ఉన్నారు, అందుకనే వారికి ఏమైనా కీడు జరుగుతుందా, లేకపోతే వాళ్ళు ఎటువంటి కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారని విషయం గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. సో అందుకనే పృథు మహారాజు ఎవరి గురించి అడుగుతున్నారంటే బద్ధజీవుల గురించి. ఇప్పుడు పృథు మహారాజు అటువంటి పరిస్థితుల్లో లేడు, ఆయన శుద్ధ భక్తుడు, కానీ మనందరి కోసం, బద్ధజీవులందరి మేలు కోసం ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారు. సో అందుకనే ఇక్కడ మనకి చెప్తున్నారు, మామూలుగా ఎందుకంటే గృహస్థులు, రాజులు, ముఖ్యంగా క్షత్రియులు వాళ్ళు గృహస్థులుగా ఉంటారు. అలా ఉన్నప్పుడు ఇంకా రాజులకి యుద్ధం చేసి అందులో యుద్ధంలో ఎంతోమందిని చంపాలి, ఆ జనాల్ని చంపే అలవాటు ఉండాలి. కాబట్టి వాళ్ళు మధ్య మధ్యలో వేటకు వెళ్ళి వేటలో కొన్ని పశువుల్ని కూడా వధిస్తారు. ఇంకా ఈ విధంగా ముఖ్యంగా గృహస్థులు ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉంటారు. సో అందుకనే కాకపోతే ఇప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి, యుద్ధంలో ఎంతోమందితో యుద్ధం చేయాలి,
చంపాలి కాబట్టి ముందు ఒకసారి వేటకెళ్ళి ఆ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. సో ఇలాంటి 4 రకాలైన పాపకార్యాలు, ఒకటి అవైద్య స్త్రీ సంఘం, మాంసాహారం భుజించడం, రకరకాల నష పదార్థాలని తీసుకోవడం, ఇంకా జూదం ఆడడం, ఇవి క్షత్రియులకి ఈ 4 పాపకార్యాలు కూడా వాళ్ళకి అలౌడ్ అనమాట. ఎందుకంటే వాళ్ళు కొన్ని పొలిటికల్ కారణాల వల్ల, ఎందుకంటే వాళ్ళు రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు ఎన్నో పాలిటిక్స్ చేయాల్సి వస్తుంది. దానికోసం వీరు ఇటువంటి కొన్ని పాపకార్యాలు చేయడానికి వాళ్ళు అనుమతి ఉంది. అలాగే అందుకని క్షత్రియులు ఎప్పుడు కూడా ఎవరైనా జూదం ఆడడానికి పిలిస్తే వాళ్ళు నిరాకరించరు, జూదం ఆడతారు. దానికి ఒక ముఖ్యమైన ఎగ్జాంపుల్ పాండవులు. అది మనకు తెలిసిందే. ఈ పాండవులు జూదమాడి వారి అంత ఆస్తిని కోల్పోయారు, వారి యొక్క అవమానం పడ్డారు బాగా. ఇంకా వాళ్ళ యొక్క స్త్రీ అంటే వారి యొక్క భార్య ద్రౌపది అవమానించబడింది. సో అందుకే మనకి ప్రఖ్యాతి ఘటన తెలుసు మహాభారతం నుంచి. సో అందుకని ఇక్కడ ఇలాంటి గృహస్థులకు ఎలా మరి ఎవరైతే బద్ధావస్థలో ఉన్నారో, ఇంద్రియ తృప్తిలో కూడుకుపోయి ఉన్నారో, వీరందరికీ మరి ముక్తి లభించే మార్గం ఏమిటి, వీరికి ఎప్పుడు భాగ్యం లభిస్తుంది మంచి ఆ విషయం వాళ్ళ గురించి ఇక్కడ పృథు మహారాజు అంటే మన చాలామంది గురించి అడుగుతున్నారు అనమాట. వాళ్ళందరి తరఫున పృథు మహారాజు ఎలాగో ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, కానీ ఆయన నమ్రత భావంతో ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు. భవత్సు కుశల ప్రశ్న ఆత్మారామేషు నేషతి కుశలా కుశలయాత్ర న సంతి మతివృత్తయ. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పృథు మహారాజు చతుష్కుమారులకి, మై డియర్ సార్, మీరు బాగున్నారా బాగాలేరా అడిగే ప్రసక్తే లేదు. ఎందుకంటే మీరు ఎప్పుడు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగి తేలుతూ ఉంటారు. సో మీకు మంచి చెడు బాగా ఉన్నారా బాగాలేరా అని విషయాలు అడగడమే వ్యర్థం. ఎందుకంటే ఇది మంచిది ఇది చెడు అనేదంతా కూడా భౌతిక చేతన, అది మీలో లేనే లేదు. కాబట్టి అంతా మీరు మంగళదాయకమే, అంతా మీకు మంచిది. చైతన్య చరితామృతలో ఈ శ్లోకం వస్తుంది అంత్యలీలలో. ద్వైతే భద్ర జ్ఞానసవ, ఓకే, ద్వైతే భద్ర జ్ఞానసవ మనోధర్మ, ఏ బాలో ఏ మందో ఏ సవ భ్రమ. సో ఇది మంచిది ఇది చెడు అనేది ఒక భౌతిక భ్రమ, భౌతిక చేతంతో ఉన్న వాళ్ళు చూసేది. ఆధ్యాత్మిక చేతలో ఉండే వాళ్ళు ఈ ద్వైత అంటే ఈ రెండు మంచి చెడు అని 2 లక్షణాలు ఉంటాయి కదా, ఆపోజిట్స్ని చూడలేరు అనమాట. సో ఇది ఎలా మరి మనం కూడా ఈ ద్వైతం నుంచి బయటపడాలి, సుఖ దుఃఖాల నుంచి అంటే ఆధ్యాత్మికంగానే అది సంభవం. దానికోసం మనం భక్తి చేసుకోవాలి, భక్తి చేసుకుంటేనే అది సంభవం. తద్ అహం కృత విశ్రంభ సుహృదో వస్తపస్వినాం సంపచ్చేవస్మిన్ క్షేమకేనాంజస భవేత్. ఇంకా ఏం చెప్తున్నారంటే, నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను మీలాంటి వాళ్ళు సాధువులే, అందరికీ సరైన మిత్రులు. ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అందరూ సంసార దావ అగ్నికి అందరూ కూడా భస్మం అయిపోతున్నారు. అందుకే నేను కోరుకునేది ఏంటంటే, ఐ therefore ask you, how in this material world మరి మేము ఎలా మా జీవిత లక్ష్యాన్ని చేరుకోగలము? ఎందుకంటే మీరే అందరికీ శ్రేయోభిలాషులు కాబట్టి మీరే మాకు ఆ విషయాలు తెలుపగలరు. మేము ఎలా ఈ భౌతిక బంధనాల్లో చిక్కుకున్న వాళ్ళము ఎలా బయటపడి ముక్తిని లభించగలదు గృహస్థులకు కానీ బద్ధజీవులకు కానీ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్న వాళ్ళకి అని పృథు మహారాజు అడుగుతున్నాడు. పృథు మహారాజు ప్రశ్నే లేదు, ఆయన ఆధ్యాత్మిక
స్థితిలో ఉన్నారు. కానీ ఇక్కడ ఒక సామాన్యుడిగా ప్రశ్న అడుగుతున్నారు, ఒక మంచి ఉదాహరణ వ్యక్తం చేస్తున్నారు మనకి. సో ఎలా ఒక వ్యక్తి, సామాన్య వ్యక్తి మనలాంటి వాళ్ళు ఎప్పుడైనా పెద్ద సాధుని, గొప్ప సాధుని దర్శించుకున్నప్పుడు వెంటనే ఎలా మనం ప్రణామాలు అర్పించుకోవాలి, దాని తర్వాత వాళ్ళ నుంచి వాళ్ళకి అతిథి సత్కారాలు చేసిన తర్వాత వారి నుంచి కొన్ని ప్రశ్నలు అడగాలి. ఎలా మనము ఈ భౌతిక బంధనాలు, భౌతిక కల్మషాలు, భౌతిక సమస్యల నుంచి ముక్తి పొందగలము అని. అందుకే నరోత్తమ్ దాస్ ఠాకూర్ పాడతారు, సంసార విషనలే దివనిషిహి అజ్వలే యుడైతే నా కాయిను పాయ్. అంటే మనం ఎప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం రకరకాల భౌతిక కల్మషాల ద్వారా, అర్థాల ద్వారా పీడింపబడతాము. మనకి ఏ మార్గం అర్థం కాదు, ఎలా వెళ్ళాలి బయటికి, దీని నుంచి ముక్తి ఎలా లభిస్తుంది. కానీ ఇదంతా కూడా భక్తి ద్వారా, హరినామ సంకీర్తన ద్వారా, జపం ద్వారా లభిస్తుంది. అందుకనే కంక్లూజన్ ఏంటంటే ప్రభుపాద వారు రాస్తున్నారు ఇక్కడ, ఆల్ పర్సన్స్ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ మెటీరియల్ పెయిన్స్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకమైన భౌతిక బాధలతో బాధపడుతున్నారు. కానీ ఇప్పుడు వీళ్ళందరూ మీలో ఉన్న, మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోవాలనుకుంటున్నారు, అన్ని బాధలు తొలగిపోవాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలంటే సాధువుల ఒక సాంగత్యం చేయాలి. సాధువులతో సాంగత్యం చేసి వాళ్ళ సాంగత్యంలో దాని తర్వాత వారి ప్రభావంతో మీరు హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదొక్కటే మంగళదాయకమైన పద్ధతి మన బద్ధజీవులకి కలిగి ఉన్నాం, ఇంకా వేరేది లేదు. వ్యక్తం ఆత్మవదాం గతాత్మ భగవాన్ ఆత్మవావన స్వానుయాం యామాం సిద్ధరూపీ చ త్యజ. సో భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఎంతో ఆతృతతో ఉంటాడు ఈ బద్ధజీవులు ఎలా ఉద్ధరించాలి అని. ఆయనకి ఇదే ఒక చింత. ఎందుకంటే వీళ్ళందరూ కూడా నా యొక్క అంశాలే, కానీ నా యొక్క సంతానమే, కానీ ఇప్పుడు ఇలా చిక్కుకుపోయారు. అందుకని వారి ఉద్ధరించాలనే ఉద్దేశంతోనే భగవంతుడు వివిధ అవతారాలు తీసుకొని వివిధ లోకాల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. సో అలాగే భగవంతుడిలాగా మీరు కూడా మమ్మల్ని, మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికే మీరు కూడా ముల్లోకాలు తిరుగుతూ ఇక్కడికి వచ్చారు అని పృథు మహారాజు వాళ్ళని గుణగానం చేస్తూ ప్రశ్న కూడా అడుగుతున్నారు. సో మనకు తెలిసిందే భక్తులు 3 రకాలు ఉంటారు, కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి. అవునా? కనిష్టాధికారి అంటే చాలా కొత్త వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే భగవంతుడు అంటే వారి నమ్మకం కుదిరిపోయింది, భగవంతుడు అనే నమ్మకం ఉంటుంది. అండ్ భగవంతుడు మందిరంలోకి వచ్చి భగవంతుని దర్శించుకుంటారు, అక్కడ వరకు బాగానే ఉంది. కానీ వాటికి ఇతర భక్తులతో సంబంధం ఉండకుండా వాళ్ళు ఇంకా ఒక వైరంగా కూడా ప్రవర్తించవచ్చు. సో ఇలా భగవంతుడిలాగే భగవంతుడి శుద్ధ భక్తులు కూడా అందరినీ ఉద్ధరించాలనే ఉద్దేశంతోనే ప్రయాణం చేస్తూ ఉంటారు, ప్రచారం చేస్తూ ఉంటారు భగవంతుడి గురించి అని చెప్తారు ఇక్కడ. సో ఇది కనిష్ట అధికారం ఏంటంటే ఇలా. కానీ మధ్యమాధికారం ఏంటంటే వాళ్ళు డిఫరెన్షియేట్ చేస్తారనమాట. వీళ్ళు మంచివాళ్ళు, వీళ్ళు నాస్తికులు, వీళ్ళు భక్తులు, వీళ్ళు నాస్తికులు, వీళ్ళు అమాయకులు. ఓకే, భక్తులతో సాంగత్యం చేస్తారు, వాళ్ళ యొక్క విలువని అర్థం చేసుకుంటారు, అమాయకులకి ప్రచారం చేస్తారు, నాస్తికుల నుంచి దూరంగా ఉంటారు. అలా అన్నమాట మధ్యమాధికారి. వీళ్ళు ప్రచారకులు. సో వీళ్ళు ఎవరికి ప్రచారం చేయాలో చూసి వాళ్ళకి ప్రచారం చేస్తారు, ఎవరికి ప్రచారం చేస్తే వాళ్ళు భక్తులుగా మారగలుగుతారో చూసి వాళ్ళకి ప్రచారం చేస్తారు. సో వీళ్ళు తేడా చూస్తారనమాట, ఇతను ఎలాంటి వాడు, యోగ్యుడా, అమాయకుడా, నాస్తికుడా అని. ఇంకా ఉన్నతమైన స్థాయిలో ఉన్న వాళ్ళు ఉన్నత అధికారులు, శుద్ధ భక్తులు, ఉత్తమ అధికారులు. సో వాళ్ళకి మొత్తం సంపూర్ణ జ్ఞానం ఉంది, వాళ్ళు ప్రతి వైదిక జ్ఞానం మొత్తం సంపూర్ణంగా ఉంది. ఎటువంటి విషయాన్నైనా వాళ్ళు ఖండించగలరు, వాళ్ళు వర్ణించగలరు, అందరినీ కన్విన్స్ చేయగలరు భగవంతుడి విషయంలో. అలా అన్నమాట. సో అలా మధ్యమాధికారి కూడా శాస్త్రాలు తెలుసు, ఆయన కూడా ప్రచారం చేస్తాడు. కానీ ఆయన ఏంటంటే వీళ్ళు అనుకూలమైన వ్యక్తులు ప్రచారంకి, వీళ్ళు అనుకూలమైన వ్యక్తులు కాదు అని తేడా చూపిస్తాడు. అది డిఫరెన్స్.
మహాభాగవత భక్తులు అందరినీ సమాన దృష్టితో, అందరినీ ఆత్మలుగానే చూస్తూ అందరిపైన ఒకే దృష్టితో చూస్తారు, తేడాలు చూపించరు అనమాట. అది కొంచెం డిఫరెన్స్. కానీ ఇక్కడ సరే అంతే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే భక్తుడి యొక్క స్థానం అందరికన్నా ఉన్నతమైనది. కర్మి, జ్ఞాని, యోగి అందరికన్నా కూడా ఉన్నతమైన స్థానం భక్తుడిది. ఎందుకు అంటే భక్తుడు భగవంతుడి గురించి ప్రచారం చేయడానికి అనేసి ప్రపంచమంతా తిరుగుతున్నారు. ఎందుకు? భగవంతుడి గుణగానం చేయడానికి, భగవంతుడి విషయాలు ప్రచారం చేయడానికి. ఇది ఎంత గొప్ప విషయం మనము ఈరోజు ఇంకా రేపు వచ్చే దినాల్లో బాగా చర్చించుకుంటాము. సో ఎందుకంటే ప్రభుపాల్ గారు చాలా దగ్గర రాస్తారు దీని గురించి కూడా. అందుకనే భక్తులు ఎవరైతే ఉన్నారో, శుద్ధ భక్తులు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరూ భగవంతుడి యొక్క ప్రతినిధులు. అందుకని వాళ్ళు ప్రచారం చేయడం కోసం అనేసే మొత్తం ప్రపంచమంతా తిరుగుతూ ప్రచారం చేస్తారు. ఇంకా వారి యొక్క హృదయాల్లో నారాయణుడిని తీసుకొని వాళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. అందుకనే మనకు విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ రాస్తారు కదా, భగవంతుడి ప్రతినిధులు స్వయం గురువులని. సాక్షాద్ధరీత్వేన సమస్త శాస్త్రైర్ ఉక్తస్తదా భావ్యత ఇవ సద్భిః కింతు ప్రభోర్య ప్రియ ఏవ తస్య వందే గురో శ్రీ చరణారవిందం. సో నెక్స్ట్ ఈరోజుకి ఇంకా లాస్ట్ శ్లోక. ఈరోజు తొందరగా అయిపోతుంది, రేపు ఎల్లుండి కొంచెం పెద్దగా ఉంటుంది. ఎందుకంటే అవి సెట్ ఆఫ్ శ్లోకాస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. చాలా ఇంపార్టెంట్ శ్లోకాస్ రేపు ఎల్లుండి చర్చించుకునేవి. మైత్రేయ ఉవాచ పృతోస్తత్ సూక్తమాకర్ణ్య సారం సుస్తుమితం మధు స్మయమాన ఇవ ప్రీత్యా కుమార ప్రత్యువాచ. ఇంకా మైత్రిముని ఏమంటారంటే, సనత్ కుమార ఎవరైతే అందరికన్నా ఉన్నతమైన బ్రహ్మచారులు ఒకరు, ఈ పృథు మహారాజు అడిగిన ప్రశ్నలు ఇంకా ఆయన వచనాల్ని, ఆయన యొక్క ప్రవచనాల్ని విని దాని తర్వాత ఆయన చూశాడు, ఇది చాలా మీనింగ్ఫుల్, అర్థవంతంగా ఉంది, ఇంకా అప్రాప్రియేట్, సరిగ్గా ఉంది, సరిగ్గా అడిగారు, బాగా మంచి అర్థంతో మంచి వాక్యాలు చేశారు, సరైన సమయంలో సరైన శబ్దాలు ఉపయోగించి ఎంతో మధురంగా ఉంది వినడానికి కూడా అని వాళ్ళు నవ్వుతూ, చిరునవ్వుతో వారి యొక్క సంతృప్తిని, ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పుడు ఇలా వారు పృథు మహారాజు అడిగిన ప్రశ్నలకి సనత్ కుమార్ ఇప్పుడు సమాధానాలు ఇవ్వబోతున్నాడు వశిష్ఠకం నుంచి. సో ఇప్పుడు ఇటువంటి వాక్యాలు ఏవైతే పృథు మహారాజు చేశారో చాలా చాలా మధురంగా ఉంటాయి. ఇంకా అంతేకాకుండా చాలా మంచి అర్థంతో ఉన్న వాక్యాలు. సో ఇంత మంచి లక్షణాలు అన్నీ ఎలా ఉన్నాయంటే పృథు మహారాజులో ఆయన భగవంతుడి యొక్క మహాభక్తుడు కనుక, మహాభాగవత భక్తుడు కనుక. ఎందుకంటే ఎవరైనా సరే భక్తులైపోతే సరే, మంచి శుద్ధ భక్తి చేసుకుంటే చాలు. యస్యాస్తి భక్తిర్భగవత్య కించన సర్వైర్గుణై సత్ర సమాసతే సుర. అన్ని మంచి మంచి గుణాలు, దేవతల్లో ఉండే వంటి మంచి మంచి గుణాలన్నీ కూడా ఆ వ్యక్తిలో ప్రకాశవంతం అవుతాయంట, ఎవరైతే మంచిగా శుద్ధభక్తి చేసుకుంటారు. సో మనము మంచి లక్షణాలు మనలో రావాలి, మనం మంచి వ్యక్తులుగా మంచి క్యారెక్టర్ డెవలప్ అవ్వాలి అంటే దానికి మనము శుద్ధభక్తి చేసుకోవాలి. ఇది ఒక్కటే మార్గం. సో మనం ఇక్కడ ఈరోజు విషయాన్ని చర్చని నిలిపివేద్దామంట. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం 18th నెంబర్ శ్లోకం నుంచి. అప్పటివరకు సెలవు. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరూ ఎంతో ఓపిక విన్నందుకు ఇప్పటివరకు. శిల ప్రభుపాద్ की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गुरु भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.